నోట్ అని చెప్పి రాయండి. The number of permutations of the number of permutations of the number of permutations of n dissimilar things the number of permutations of n dissimilar things, dissimilar అనే అనొచ్చు లేదా డిఫరెంట్ అనే అనొచ్చు. n dissimilar things taken r at a time, taken small r at a time, taken small r at a time. రాసరే? Yes, sir. Taken small r at a time when repetition is allowed is when repetition is allowed is ఏమవుతుందండి? n పవర్ r అవుతుందమ్మా. అమ్మాయిలా నోడితే చెప్తే రాసుకోగలరా? రాసానా? మామూలుగా ఎదురులాగే రాసానా? రాస్తాను సార్, నోట్తో చెప్పండి సార్. ఈజ్ ఏమవుతుంది? ఫార్ములా n పవర్ r అవుతుంది. అర్థమవుతుందమ్మా? ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకెన్ r స్మాల్ r ఎట్ ఏ టైమ్ వెన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ ఈజ్ ఏమవుతుందంటే n పవర్ r అవుతుంది ఫార్ములా. ఎలా అంటే చూడండి ఒకసారి. 4 ప్లేసెస్ తీసుకున్నాను నేను. 1 2 3 4 5 6 5 డిజిట్స్ తీసుకున్నాను నేను. ఈ 4 ప్లేసెస్ ని ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను అని అడిగాను. ఎన్ని రకాలుగా చేయొచ్చు? 5 ways. 5 ways సరిగ్గా ఆలోచించండి. 5p4 5p4 sir. ఎస్ వెరీ గుడ్. 5p4 అమ్మా. ఎందుకంటే వాడు ఏమవుతుంది? పెర్మిటేషన్ తీసుకుంటాం, కాంబినేషన్ తీసుకోం. ఏమండి? కాబట్టి ఇక్కడ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అయితే కనుక 5p4 అవుతుంది. మరి ఇక్కడ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ కాబట్టి ఇందులో ఉన్న ప్రతి ప్లేసెస్ ని కూడా ఎలా ఫిల్ చేయొచ్చు మనం? ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 5 ways. 5 ways, sir. 5 ways. ఫోర్త్ కూడా 5 ways లోనే మనం ఫిల్ చేయగలం. కాబట్టి దీన్ని మళ్ళీ మనం అన్నింటినీ కలిపి ఎలా రాయొచ్చు అంటే ఇంటూ వస్తాయి కాబట్టి మధ్యలో 5/4 అవుతుందండి. Yes sir. Yes, sir. అంటే ఇక్కడ మీరు గమనిస్తే n వాల్యూ ఏమో నెంబర్ ఆఫ్ డిజిట్స్ 5, r వాల్యూ ఏంటంటే ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో అది పవర్లోకి వస్తుంది. చూడండి, అర్థమవుతుందామని నేను చెప్పింది? Yes sir. అదమ్మా విషయం. కాబట్టి ఫార్ములా ఏమవుతుందంటే n పవర్ r అవుతుంది. దాని మీనింగ్ ఏంటో కూడా చెప్తాను చూడండి. n పవర్ r అంటే దాని మీనింగ్ ఏంటి? మామూలుగా ముందే ఇచ్చిన మ్యాటర్ మనం ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ అండ్ డిసిమిలర్ థింగ్స్ సంబంధించిన పెర్మిటేషన్స్ ఏమంటే అవి కూడా ఎలా ఫామ్ అవుతున్నాయి చూద్దాం. ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆల్ ఎట్ ఏ టైమ్ టేకెన్ r ఎట్ ఏ టైమ్ n థింగ్స్ ఇచ్చాడు, r థింగ్స్ తీసుకోమంటాడు. అయితే రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అంటాడు. అప్పుడు మాత్రం ఏమవుతుందంటే మనకి n పవర్ r అవుతుంది. ఎందుకంటే దాని మీనింగ్ ఏంటంటే అక్కడ మనకి 6 ప్లేసెస్ ఉన్నాయండి. మొత్తం 6 ప్లేసెస్ ఉన్నాయండి. 6 ప్లేసెస్ ఉన్నాయండి. మరి ఈ 6 ప్లేసెస్ ని కూడా n థింగ్స్ తో ఫిల్ చేయాలి. దాని మీనింగ్ అదే. అవునా? Yes sir. Yes, sir. అర్థమవుతుందండి? ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకెన్ r ఎట్ ఏ టైమ్ వెన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ ఈజ్ అని చెప్పి చెప్పాలనుకున్నాం మనం. అయితే అక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే n నుంచి r థింగ్స్ ని అరేంజ్ చేయడం రిపిటేషన్ ఉన్నప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే ఆర్ ప్లేసెస్ లో n థింగ్స్ ని మనం ఫిల్ చేయాలి. మరి ఇప్పుడు రిపిటేషన్ ఈజ్ అలౌడ్ కాబట్టి ఫస్ట్ ప్లేస్ లో ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను నేను n థింగ్స్ ని? N ways, sir. వెరీ గుడ్, n ways. తర్వాత N ways, sir. తర్వాత అలా కంటిన్యూగా వెళ్ళిపోతే ఆర్త్ ప్లేస్ కూడా నేను ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను? N ways, sir. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి? n ఇంటూ అండ్ సో n టైమ్స్ వస్తుంది, r టైమ్స్ వస్తుంది. r టైమ్స్ వస్తుంది కాబట్టి n పవర్ r. N power r. అర్థమైందా మరి?
ఆ విధంగా sir. వస్తుంది ఫార్ములా. Yes, sir. ఖచ్చితంగా ఎన్నిసార్లు అయితే రిపీట్ అవుతుందో అది పవర్ లోకి వెళ్ళిపోతుంది. చూసుకోండి. తర్వాత నెక్స్ట్ నోట్ రాశారు కదా ఎన్ పవర్ ఆర్ అని ఎస్ సార్. రాశారా? రాసాం Yes, సార్. sir. Rasam, sir. ఆ ఎన్ పక్కనే పెట్టుకోండి. వేరు 0 less than or equal to r less than or equal to n. 0 less than or equal to r less than or equal to n. ఏమా నెక్స్ట్ తర్వాత నోట్ రాసుకోండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ప్యాలెండ్రమ్ అంటే ఏంటో చెప్పుకుంటాం. తర్వాత దానికన్నా ముందు ఇంకో విషయం చెప్తాను చూడండి. సెకండ్ నోట్ రాసుకోండి. The number of permutations of n dissimilar things. n dissimilar అన్నప్పుడు n రాసిన తర్వాత చిన్న ఐకాన్ పెట్టండి. n dissimilar things లేదా different things, n different things రాసిరామా? ఎస్ సార్. Yes, sir. Yes, sir. రాశారు? The number of permutations of n dissimilar things taken r at a time when repetition is not allowed is ఏమవుతుంది? రిప్లేషన్ ఈజ్ నాట్ అలౌడ్ కాబట్టి ఎన్పిఆర్ అవుతుంది. ఏమా మీరు రాసుకోండి. ద నెంబర్ ఆఫ్ permutations of n dissimilar things taken r at a time when repetition is not allowed is ఏమవుతుంది? ఎన్పిఆర్ అవుతుంది. తర్వాత ఇది 1 కింద రాసుకోండి. అంటే నేను చెప్పేది ఏం చెప్తున్నానంటే ద నెంబర్ ఆఫ్ permutations of n dissimilar things taken r at a time అని రాస్తారు కదా. టేకెన్ ఆర్ ఎట్ ఏ టైం తర్వాత నెంబర్ 1 పెట్టుకోండి. టేకెన్ ఆర్ ఎట్ ఏ టైం అని చెప్పి నెంబర్ 1 పెట్టుకోండి. అక్కడ ఏం రాస్తారంటే 1 లో when repetition is not allowed. అర్థమవుతుందండి? Yes, sir. అమ్మ చెప్పింది అర్థమైందా? అర్థమైంది సార్. అలాగే రెండవ పాయింట్ కింద ఏం రాస్తారంటే కింద when repetition is allowed is ఏమవుతుంది ఫార్ములా? n పవర్ r. అంతేనా? Yes, sir. తర్వాత నోట్ కింద రాయని చెప్పాను. The number of permutations of n different things, dissimilar things లేదా different things ఏం రాశారు? The number of permutations of n dissimilar things or different things taken r at a time when at least లేదా which at least one letter is repeated as is. కావాలి ఒక నిమిషం ఏదో చెప్తున్నాను. ఒక్క నిమిషం అమ్మాయి. The number of permutations of n dissimilar things taken r at a time when at least one repetition is allowed is. When at least one repetition is allowed is. ఏమన్నా అర్థమైందండి మీకు అక్కడ? Yes, Yes, sir. sir. అక్కడ ఫార్ములా అంటే n పవర్ r మైనస్ ఎన్పిఆర్ అవుతుందమ్మా. n పవర్ r మైనస్ ఎన్పిఆర్ అవుతుంది ఫార్ములా. అర్థమవుతుందా మీకు? ఎస్ సార్. మనం మొత్తం 3 చెప్పుకున్నాం. ఏమేంటి? రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అయితే కనుక ఎన్పిఆర్ అవుతుంది. రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అయితే కనుక ఎన్ పవర్ ఆర్ అవుతుంది. రిపిటేషన్ ఈజ్ అట్లీస్ట్ వన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ ఈజ్ అంటే కనుక ఎన్ పవర్ ఆర్ మైనస్ ఎన్పిఆర్ అవుతుంది. అర్థమవుతుందండి? ఎస్ సార్. అంటే అట్లీస్ట్ వన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ ఈజ్ అంటే ఎన్ పవర్ ఆర్ మైనస్ ఎన్పిఆర్ వాడుకో. తర్వాత ఇది నోట్ కింద రాసుకోండి. రాశారు కదా, మళ్ళీ నోట్ ఏంటి రాశారు? ఇది
రాశాం Sir. సార్. రాసాం సార్. నెక్స్ట్ ఈసారి ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ తర్వాత నోట్ ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కెన్ బి డిఫైన్డ్ ఫ్రమ్ two non-empty sets. Non-empty అంటే నాన్ రాసి ఎంటీ మళ్ళీ అయిపోయిన పెట్టాలి. Two non-empty sets. ఏం రాశారండి మీరు? The number of functions can be defined from two non-empty sets. Defined from two non-empty sets, capital A to capital B. is ఫార్ములా ఏంటంటే n of b whole power n of a అండి. n of b whole power n of a అది సబ్సెట్ కి ఫార్ములా. ఎన్ని సబ్సెట్స్ ఫామ్ అవుతాయో అన్ని సబ్సెట్స్ కి ఫార్ములా. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. ఇదమ్మా విషయం. తర్వాత ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం దీని మీద. చూడండి, వాడు ఏమంటున్నాడు, ఏబి అనే నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకున్నప్పుడు ఏ నుండి బికి డిఫైన్ చేయగలిగినటువంటి ఫంక్షన్స్ ఎన్ని ఉంటాయట? ఎన్ ఆఫ్ బి హోల్ పవర్ ఎన్ ఆఫ్ ఏ ఉంటాయట. అవునా? Yes, sir. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఏ ఈక్వల్ టు 1 2 అని తీసుకున్నాను, బి ఈక్వల్ టు ఏబి అని తీసుకున్నాను. వాడు చెప్పిన దాని ప్రకారం మనకి ఎన్ని రావాలి ఫంక్షన్స్ చెప్పండి? ఫోర్ రావాలి. 4 రావాలి. అంతసేపు చేస్తారటమ్మా బాబు. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2. బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 2. ఇప్పుడు వాడు ఇచ్చిన దాని ప్రకారం ఎన్ ఆఫ్ బి హోల్ పవర్ ఎన్ ఆఫ్ ఏ కాబట్టి ఫార్ములా 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 ఫంక్షన్స్ రావాలి. ఆ ఫంక్షన్స్ ఏంటో చెప్తాను, చూసుకోండి సార్. మనం ఎలా డయాగ్రామ్ లో వేయక్కర్లేదు, మామూలుగా సెటిల్ కింద రాసినా సరిపోద్ది. అలాగే నా అర్థం. ఏమంటే ఎలా తీసుకున్నామండి? ఇప్పుడు నాకు ఫంక్షన్స్ కావాలి కదా. 1 2 తీసుకున్నాను, ఏబి తీసుకున్నాను, 1 2 ఏబి, 1 2 ఏబి, 1 2 ఏబి. ఏమా? ఇప్పుడు చూడండి అమ్మా, 1 ఏతో మ్యాప్ అవుతుంది, 2 కూడా ఏతో మ్యాప్ అవుతుంది. అవచ్చా? కదా. తర్వాత 1 బితో మ్యాప్ అవుతుంది, 2 కూడా బితో మ్యాప్ అవుతుంది. అవచ్చా? తర్వాత 1 ఏతో మ్యాప్ అవుతుంది, 2 బితో మ్యాప్ అవుతుంది. తర్వాత 1 బితో మ్యాప్ అవుతుంది, 2 ఏతో మ్యాప్ అవుతుంది. 4 వచ్చే లేదా? ఇంకేమైనా వస్తాయేమో ఆలోచించండి. రావాలి. అర్థమవుతుందమ్మా? కాబట్టి మనకి ఫార్ములా ఏంటంటే ఏ నుండి బికి డిఫైన్ చేయగలిగినటువంటి ఫంక్షన్స్ ఎంత? ఇన్ని n of b whole power n of a. n of b whole power n of a అంటే మీనింగ్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి హోల్ పవర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. అన్ని ఫంక్షన్స్ మనకి ఫామ్ అవుతాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 మార్కులకి ఇంపార్టెంట్ అమ్మ ఈ క్వశ్చన్లు. ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ 2 మార్కులకి. ఏమండి? తర్వాత నోట్ రాసుకోండి. నేను మీకు నిన్న చెప్పాను కదా, 1 1 ఫంక్షన్స్, 2 ఫంక్షన్స్ అన్ని ఎన్ని డిఫైన్ అవుతాయి ఏంటి అనేది. అవన్నీ ఇప్పుడు చెప్పుకుందాం నోట్ పాయింట్లో. చెప్పుకున్న తర్వాత అప్పుడు ప్యాలెండ్రమ్లోకి వెళ్దాం. ప్యాలెండ్రమ్ చెప్పుకున్న తర్వాత మనం సంస్థలోకి వెళ్ళిపోవడం. ఇంకా అంతకనే ఏం లేదు. ఏమా? చూడండి, నెక్స్ట్ నెంబర్ ఎంత? 4th 5th? 5th, sir. రాసుకోండి. The number of 1 1 functions can be defined from the number of 1 1 functions can be defined from
క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ బి, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ బి ఈక్వల్ టు ఇలా బ్రేసెస్ చేసుకోవాలి, కంగారు పడుతుంది రాసేకండి చెప్తాను. ఈక్వల్ టు అందులో ఫస్ట్ కేసు ఏంటంటే నేను ఏం చెప్పుకున్నాను ఫార్ములా ఎన్ ఆఫ్ బిపి ఎన్ ఆఫ్ ఏ. ఎప్పుడు ఇది? ఇఫ్ ఎన్ ఆఫ్ ఎన్ ఆఫ్ బి అనేది అదే బిలోని ఎలిమెంట్స్ ఏలోని ఎలిమెంట్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. అర్థమవుతుందా? అలాగే 0 అవుతుంది ఇప్పుడు ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఎన్ ఆఫ్ బి అయితే. అర్థమవుతుందండి? బిలోని ఎలిమెంట్ యొక్క నెంబరు ఏలోని ఎలిమెంట్ యొక్క నెంబర్ కన్నా ఎక్కువ అయితే 0 అయిపోతుంది. అదే బిలోని ఎలిమెంట్స్ యొక్క నెంబరు ఏలోని ఎలిమెంట్స్ యొక్క నెంబర్ కన్నా ఎక్కువ ఉంటే లేదా సమానం అయితే దాని వాల్యూ ఏమవుతుందంటే ఎన్ ఆఫ్ బిపి ఎన్ ఆఫ్ ఏ అవుతుంది. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. రాసుకోండి అది. రాశారండి? Yes, sir. ఇప్పుడు ఈ పై క్వశ్చన్ చూద్దామా? ఎగ్జాంపుల్ ఇది అమ్మాయి. Yes, sir. పై క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఎంత అండి? 2 sir. త్వరగా చెప్పండి. ఎన్ ఆఫ్ బి ఈక్వల్ ఎంత? 2 sir. కాబట్టి 1 ఫంక్షన్ డిఫైన్ అవుతాయి కదా, 0 అయిపోతుంది కదా. Yes, sir. ఎన్ని డిఫైన్ అవుతాయి? ఎన్ ఆఫ్ బిపి ఎన్ ఆఫ్ ఏ కాబట్టి 2p2 అంటే ఎంత? 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఎంత? 2. ఆ 2 ఫంక్షన్స్ ఏంటో మీరు చెప్పగలరా? ఆ 2 ఫంక్షన్స్ ఏంటో మీరు చెప్పగలరా? 1a 2b. Yes, sir. 1a 2b 1b 2a. అంతే, వెరీ గుడ్. అప్పుడు ఆ 2 ఫంక్షన్స్ ఏమవుతాయంటే ఈ 2 అవుతాయి. చూడండి ఇది 1 ఇది 1 ఇంకంతకన్నా మనకేం దొరకవు, ఇంకా వేరే 1 అయ్యేవి ఇంకేమీ ఉండవు. అర్థమవుతున్నామా? కాబట్టి అర్థమైందిగా మీకు ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి. ఏ నుంచి బికి డిఫైన్ చేయగలిగే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటండి? n of b whole power n of అడుగుతున్నాను. డల్ అంతా డల్ లేడమ్మా బాబు, స్పీడ్ గా చెప్పండి, నోరు కలపరే. n of b whole power n of a sir. అది దేనికి ఫార్ములా? Functions sir. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కెన్ బి డిఫైన్డ్ ఫ్రమ్ a to b. ఏమండి? తర్వాత ఇప్పుడు ఏలోని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బిలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు 1 ఫంక్షన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? 0 sir. 0 ఫామ్ అవుతాయి. వెరీ గుడ్. అదే ఏలోని ఎలిమెంట్స్ బిలోని ఎలిమెంట్స్ కన్నా తక్కువ ఉంటే 1 ఫంక్షన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? n of b p n of a sir. b p n of a. ఎన్ ఆఫ్ బిపి ఎన్ ఆఫ్ ఏ అవుతుంది. ఏమంటే ఈ రాసుకున్నారు కదా ఈ 2 కండిషన్, ఇది రాసుకున్నారా? Yes, sir. తర్వాత నోట్ ఎన్నో నోట్ అమ్మా? ఈ 7th 6th one sir. 6th sir next. 6th one అయితే రాసుకోండి. ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు n అలాగే ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 2 అంటే దాని అర్థం ఏంటి? ఏలోనేమో n ఎలిమెంట్స్ ఉన్నాయట, బిలో ఎన్ని ఉన్నాయండి? 2 elements. 2 elements ఉన్నాయి sir. 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. దెన్ అలాగే ఇక్కడ n వాల్యూ కూడా పక్కనే రాసుకోండి. ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు n అని రాశారు కదా, ఇక్కడ n వాల్యూ ఏమవ్వాలంటే ఖచ్చితంగా దీనికన్నా ఎక్కువ ఉండాలి లేదా దీనికి సమానం అవ్వాలి. కాబట్టి వేర్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 అవ్వాలి. 2 కన్నా తక్కువ ఉందనుకోండి అప్పుడు అలా ఎగ్జిస్ట్ అవ్వదు, అది ఫంక్షన్ అవ్వదు. కాబట్టి n వాల్యూ దీనికన్నా ఎక్కువైనా ఉండాలి లేదా సమానం అవ్వాలి. అర్థమవుతుందని నేను చెప్పింది? Yes, sir. లేదంటే ఇంకా విధంగా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే n గ్రేటర్ దెన్ 1 అని రాసుకోవచ్చు. n గ్రేటర్ దెన్ 1 అని రాస్తే ఖచ్చితంగా n అనేది ఇంటీజరే కాబట్టి 1 కన్నా ఎక్కువ అంటే ఏమవ్వాలి? నెక్స్ట్ ఇంటీజర్ అవ్వాలి. నెక్స్ట్ ఇంటీజర్ అంటే 2a. Yes sir. Yes, sir.
అలాగైనా రాసుకోవచ్చు. n గ్రేటర్ దాన్ 1 అనేది రాయొచ్చు, లేదా n గ్రేటర్ దాన్ 2 అనేది రాయొచ్చు. మీ ఇష్టం అది. ఎలా అయినా పర్లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే n ఆఫ్ ఏ ఈక్వల్ టు n అట. అంటే ఏలోని n ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలోనేమో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు వాటి మధ్య ఆన్ టూ ఫంక్షన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే, ఆన్ టూ ఫంక్షన్స్ అంటే సర్జెక్షన్స్. మీరు రాసుకోండి కావాలంటే, డౌట్ ఏమైనా ఉంటే. మీకు అంతకుముందు 1 ఫంక్షన్ నేను చెప్పాను కదా, అక్కడ బ్రాకెట్ లో 1 ఫంక్షన్ కాకుండా ఇంజెక్టివ్ ఫంక్షన్ అని చెప్పి రాసుకోండి. ఇంజెక్షన్ 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 ఏమండి, ఇంజెక్టివ్ ఫంక్షన్ కాబట్టి ఇంజెక్షన్ ఏమండి, అర్థమవుతున్నామని నేను చెప్పింది? అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. అది ఇందాక 1 ఫంక్షన్ చెప్పింది ఇంజెక్షన్ అండి. ఇప్పుడు మాత్రం ఇప్పుడు n ఆఫ్ ఏ ఈక్వల్ టు n, వేర్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ 2 అనేది రాయొచ్చు, లేదా n గ్రేటర్ దాన్ 1 అనేది రాయొచ్చు. కామ n ఆఫ్ b ఈక్వల్ టు 2, దెన్ ద నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ are surjections can be defined from a to b is 2 power n minus 2 అమ్మ. 2 power n minus 2 అమ్మ. ఏమన్నా ఏలో ఎలిమెంట్స్ n, బిలో ఎలిమెంట్స్ ఏంటండి? 2 సార్. 2 సార్. అప్పుడు నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ లేదా సబ్జెక్షన్స్ అనేవి ఎన్ని డిఫైన్ అవుతాయంటే ఏ నుండి బికి 2 power n minus 2 డిఫైన్ అవుతాయమ్మా. ఓకేనా? ఎస్ సార్. తర్వాత ఈసారి n వాల్యూ అదే ఇక్కడ బిలో ఎలిమెంట్స్ 2 అయినప్పుడు చెప్పుకున్నాం ఫార్ములా, బిలో ఎలిమెంట్స్ 2 కానప్పుడు కూడా చెప్పుకుందాం. ఈసారి ఏంటో చూద్దాం. ఇఫ్ n ఆఫ్ ఏ తర్వాత నోట్ 7th నోట్. ఇఫ్ n ఆఫ్ ఏ ఈక్వల్ టు m, n of b equal to n, then the number of onto functions can be defined from లేదా surjections. The number of onto functions ORR surjections can be defined from a to b is లేదంటే a to b ఈక్వల్ టు ఫార్మ్ ఏంటంటే మీకు n పవర్ m మైనస్ nc1 ఇంటూ n మైనస్ 1 హోల్ పవర్ m ప్లస్ nc2 ఇంటూ n మైనస్ 2 హోల్ పవర్ m మైనస్ అండ్ సో ఆన్ అమ్మా. ఏమా ఏమా అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. ఒకసారి ఇది వెరిఫై చేద్దాం చూడండి. ఇప్పుడు వీడు ఏమన్నాడు ఇక్కడ, n ఆఫ్ b ఈక్వల్ టు 2 అయితే కనుక అప్పుడు ఎన్ని ఉంటాయట ఆన్ టూ ఫంక్షన్స్? 2 power n minus 2 ఉంటాయట. అవునా? ఎస్ సార్. ఎస్ సార్. n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ కదా. కాబట్టి ఇక్కడ మనం పైన చెప్పుకున్న ఎగ్జాంపుల్ లో ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? 2 సార్. కాబట్టి n వాల్యూ 2 అవుతుంది. బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. నేను అప్లై చేస్తే నాకు ఎన్ని ఆన్ టూ ఫంక్షన్స్ వస్తాయి? 2 square minus 2 అంటే 2 వస్తాయి. 4 minus 2 2 ఆన్ టూ ఫంక్షన్స్ వస్తాయి. ఆ 2 ఆన్ టూ ఫంక్షన్స్ మీరు ఏమైనా చెప్పగలరా? మాట్లాడరేటమ్మా బాబు, ఏదో ఒకటి తప్పైనా చెప్పండమ్మా, మరి సైలెంట్ గా ఉండకండి. అలా ఆ 2 ఆన్ టూ ఫంక్షన్స్ ఏమవుతాయి?
ఏమవుతాయమ్మా 2 ఆన్ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. సార్ ఇంతకు క్వశ్చన్ ముందు మళ్ళీ 1 1 ఫంక్షన్. ఇక్కడ మనకి ఈ ఫార్ములా ప్రకారం బిలోని 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఎన్ ఆఫ్ ఏలోని 2 ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు లేదా మోర్ దాన్ 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనకు ఫార్ములా 2n-2 ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం నేను ఈ పై ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నేను పై ఎగ్జాంపుల్లో ఏలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. బిలో 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఫార్ములా అప్లై చేయాలి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేశానంటే 2n. n అంటే ఏంటి? ఏలో నీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కాబట్టి 2² - 2 చేశాను అంటే 2 ఆన్ 2 ఫంక్షన్స్ వస్తాయి నాకు. మనం ఇక్కడ తీసుకున్న ఈ ఎగ్జాంపుల్ బట్టి మనకి 2 ఆన్ 2 ఫంక్షన్స్ ఫామ్ అవుతాయి. ఆ 2 ఆన్ 2 ఫంక్షన్స్ ఏంటో చెప్పండి. 1, A, 2, B, 1, B, 2, A. సరే, వెరీ గుడ్. అర్థమైందండి మీకు? Yes, sir. మేధావులు మనకి ఫంక్షన్స్ ఫామ్ అయినాయే 4 ఫామ్ అయ్యాయి. ఈ 2 ఫంక్షన్సే కాదు, ఫంక్షన్సే ఈ 2 ఫంక్షన్సే కానీ మరి ఆన్ 2 ఫంక్షన్స్ అవుతాయి ఈ రెండును? అవ్వో సార్, ఎందుకు అవ్వవు? డిఫరెంట్ ఉండదు కదా సార్. అంటే ఆన్ 2 ఫంక్షన్ డిఫరెంట్ అంటే ఎవ్రీ ఎలిమెంట్ డొమైన్ లో అన్నిటికీ ప్రీ ఇమేజ్ లేదు కదా సార్. వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పాను. కోడొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి, కానీ ఇక్కడ బికి ప్రీ ఇమేజ్ లేదు. అంటే బితో ఏ ఎలిమెంట్ మ్యాప్ అవ్వట్లేదు. అలాగే ఇక్కడ ఏకి ఎలిమెంట్ ఏ ప్రీ ఇమేజ్ లేదు, అంటే ఏతో ఏ ఎలిమెంట్ మ్యాప్ అవ్వట్లేదు. కాబట్టి ఈ రెండు కూడా ఆన్ 2 కాదు, ఫంక్షన్సే కానీ ఆన్ 2 కాదు. కానీ ఈ రెండింటిలో మీరు గమనిస్తే ప్రతి కోడొమైన్ లోని ఎలిమెంట్ కి కూడా ప్రీ ఇమేజ్ ఉంది. కాబట్టి ఈ రెండు ఆన్ 2 కూడా అవుతాయి. అర్థమవుతుందండి? ఈ 2 ఫంక్షన్స్ 1 1 అవుతున్నాయి, ఆన్ 2 కూడా అవుతాయి. ఇప్పుడు ఈసారి ఈ ఫార్ములా అప్లై చేద్దాం ఇదే నెంబర్ని. అంటే ఇక్కడ ఎం వాల్యూ ఎంత? 2 కదా. ఎం వాల్యూ 2 ఎందుకంటే ఏలోని ఎలిమెంట్స్ ఎన్ని ఇక్కడ? మాట్లాడండి అమ్మాయి. 2, sir. అలాగే బిలో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 2, sir. కాబట్టి ఇక్కడ ఎం వాల్యూ 2, ఎన్ వాల్యూ 2 ఇందులో రాద్దాం. ఎన్ని వస్తాయో చూద్దాం. 2 వచ్చింది అనుకోండి, మన ఫార్ములా కరెక్ట్. చూసుకోండి, 2^2 - 2c1 × 2 - 1 హోల్ పవర్ 2 ప్లస్ 2c2 × 2 - 2 హోల్ పవర్ 2. అంతే, ఇంకా అంతకనే రాయలేం. ఎందుకంటే తర్వాత రాస్తే ఏమవ్వాలి? 2c3 రావాలి. 2c3 ఉంటుందండి అలాగే? No, sir. ఉండదు సార్. 2c3 ఉంటుందా? ఈ నెంబర్ కన్నా ఈ నెంబర్ ఎక్కువ ఉంటుందా? ఉండొచ్చు, అలాగే ఉండకూడదు కదా. 0 <r ≤ n అని చెప్తాం మనం. ఈ రెండు నెంబర్లు ఈక్వల్ అవ్వచ్చేమో కానీ ఈ నెంబర్ కన్నా ఈ నెంబర్ ఎక్కువ ఉండకూడదు. అర్థమవుతుందని చెప్పింది. లోయర్ నెంబర్ ఎప్పుడు కూడా తక్కువే ఉండాలి. Yes, sir. కాబట్టి ఇక్కడతో ఆపేయాలి. తర్వాత రాస్తే ఏమో రావాలి? 2c3 రావాలి. 2c3 రాకూడదు కదా, ఇక్కడతో ఆపేయడమే. చెప్పింది అర్థమైందా? లేదంటే ఇంకోలో కూడా ఆలోచించచ్చు మీరు. ఇక్కడ 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 ఎప్పుడైతే 0 వస్తుందో అక్కడతో ఆపేసుకోవడమే. అలా కూడా మీరు ఆలోచించుకోవచ్చు. చెప్పింది అర్థమైందా? నేను అర్థమైంది సార్. Yes, sir. ఇంకోలా కూడా చేయొచ్చు మీరు. ఎలా అంటే ఎన్ వాల్యూ ఇక్కడ ఎంత? ఎన్ వాల్యూ 2 కదా. మొత్తం 3 టర్మ్స్ వస్తాయి. అందులో థర్డ్ టర్మ్ 0 అయిపోతుంది. కాబట్టి 2 టర్మ్సే వస్తాయి. అంటే ఎన్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అన్ని వాల్యూస్ వస్తాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఎన్ వాల్యూ 2 కాబట్టి 2 టర్మ్స్ వస్తాయి, తర్వాత 0 అయిపోతుంది. కాబట్టి ఇది సింప్లిఫై చేస్తే 2² అంటే ఎంతండి? 4 - 2c1 అంటే ఎంతండి? 2 2 - 1 ఎంతండి? 1 1² ఎంతండి? 1 4 - 2 ఇది ఎలాగ 0 2 - 2 అంటే 0 కదా. 4 - 2 ఎంత? 2 2 ఆన్ 2 ఫంక్షన్స్ వచ్చేయలేదు. Yes, sir. అర్థమైందమ్మా? ఈ ఫార్ములా రాసుకున్నారమ్మా మీరు? రాస్తాం sir. అది తర్వాత నెక్స్ట్ బైజెక్టివ్ ఫంక్షన్స్ అమ్మా. బైజెక్టివ్ ఫంక్షన్స్ అవ్వాలంటే కండిషన్ ఏం చెప్పాను మీకు? ఇంజెక్టివ్ సార్. N of A equal to N of B. N of A equal to N of B అయితే అప్పుడు బైజెక్టివ్ ఫంక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి N of A equal to N of B equal to N అని అనుకోండి. నేను అంటే ఏలోని ఎలిమెంట్స్ బిలోని ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి దీని అర్థం. ఏలోని ఎలిమెంట్స్ బిలోని ఎలిమెంట్స్ కూడా n ఎలిమెంట్స్ ఉన్నాయనుకుంటే అప్పుడు నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ ఏమవుతాయంటే నాకు n ఫ్యాక్టోరియల్ అవుతుందమ్మా.
ఏమా ఎన్ ఫ్యాక్టోరియల్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఇదే చూద్దాం చూడండి. ఒకసారి చెప్పి అప్పుడు నోట్స్ చెప్తాను చూడండి. 1 to AB ఉంది కదా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమేనా? ఎస్ సార్. అంటే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎంత? ఎన్ ఫ్యాక్ట్ ఆ? 2 సార్. మరి 2 అయినప్పుడు నాకు ఎన్ని బైజెక్టివ్ ఫంక్షన్స్ ఫామ్ అవ్వాలి? 2 ఫామ్ అవ్వాలి. ఆ 2 ఏమవుతాయి ఇందులో చెప్పండి నాకు. 1A 2B 1B 2A సార్. అంతే. ఇది 1 1 అంటూ 2 కూడా అయ్యే కదా, కాబట్టి ఈ రెండే బైజెక్టివ్ ఫంక్షన్స్. అర్థమైందండి? ఒక ఎగ్జాంపుల్ తో చూడండి, మొత్తం ప్రతి దానికి వెరిఫై చేస్తున్నాం. అది అర్థమైందమ్మా మీకు? ఎస్ సార్. సరే రాసుకోండి, ఇది నోట్ రాసుకోండి, తర్వాత నోట్ రాసుకోండి, 8th నోట్ రాసుకోండి. ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు స్మాల్ ఎన్, అంటే దాని అర్థం ఏంటి? దాని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అండ్ బి ఈక్వల్ టు ఎన్ అని. ఏలో ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో కూడా ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడే మనం బైజెక్టివ్ ఫంక్షన్ చెప్పగలం, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటుంది. రాశారా మీరు? ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు స్మాల్ ఎన్ రాశారా? రాసాను సార్. then the number of bijections can be defined from capital A to B is ఏమవుతుందండి? n factorial. ఏమండి? ఇంకో విషయం, బైజెక్టివ్ ఫంక్షన్ కి మరో పేరు ఏంటంటే 1 to 1 ఫంక్షన్ అండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. 1 to 1 ఫంక్షన్. మీరు ఇందాక బైజెక్టివ్ ఫంక్షన్ అని రాశారు కదా, పక్కనే బ్రాకెట్ లో 1 to 1 ఫంక్షన్ రాసుకోండి, లేదా ఆర్ 1 to 1 ఫంక్షన్స్ అని కూడా రాసుకోండి. ద నెంబర్ ఆఫ్ బైజెక్టివ్ ఫంక్షన్స్ అని రాశారు కదా, ఆ పక్కనే బైజెక్టివ్ ఫంక్షన్స్ పక్కనే ఆర్ 1 to 1 ఫంక్షన్స్ అని కూడా రాసుకోండి. ఎందుకంటే బైజెక్టివ్ ఫంక్షన్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఆ ఫంక్షన్స్ 1 1 ఆన్ టూ అవ్వాలి కదా. చూడండి ఒకసారి, 1 1 ఆన్ టూలో ఆన్ తీసేయండి, 2 ఉంటుందా? ఉంటుంది సార్. అదే ఇది 1 to 1. అర్థమైందమ్మా? ఎస్ సార్. తర్వాత నోట్ రాసుకోండి. తర్వాత నోట్ ఏంటంటే కాన్స్టెంట్ ఫంక్షన్స్ అమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంటమ్మా అసలు డెఫినేషన్? మీకు ఎలా అనిపిస్తే అలా చెప్పండి, ఇబ్బంది లేదు, త్వరగా చెప్పండి, నాకు టైం వేస్ట్ అయిపోతుంది. A function f of a to b is said to సింపుల్ గా చెప్పు అంతే, కండిషన్ చెప్పు నాకు చాలు. ఈ ఎఫ్ ఏ టు బి అయ్యా అక్కడ అన్ని ఎలిమెంట్స్ అదే ఒకదానికే మ్యాపింగ్ అయి ఉండాలి సార్. అన్ని ఎలిమెంట్స్ కూడా, అన్ని ఎలిమెంట్స్ అంటే ఎక్కడ ఎలిమెంట్స్? మీ ఇంటి దగ్గర ఎలిమెంట్స్, మా ఇంటి దగ్గర ఎలిమెంట్స్? కాదు సార్. range ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్న ఒక్కదానికి ఒక్క కాన్స్టెంట్ దానికి మ్యాపింగ్ అయి ఉండాలి సార్. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా బిలో ఒకే ఒక ఎలిమెంట్ తో అని చెప్పాలి. ఆ కాన్స్టెంట్ మ్యాపింగ్ చేయడమే కోమలి. బయట అసలు వాతావరణం బాగోలేదు, నువ్వు ఇలా మాట్లాడి మమ్మల్ని భయపెట్టచ్చా ఏటమ్మా? సరే మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు. అలా అని చెప్పి మాట్లాడడం మానేసి మౌనవ్రతం చేయకే. సరే ఏంటమ్మా, ఇప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా బిలోని ఒకే ఒక ఎలిమెంట్ తో మ్యాప్ అవ్వాలి, అంతేనా? అంతేనా? అప్పుడు దాన్ని మనం ఆ ఫంక్షన్ ఏమంటాం? మనం కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం, అవునా? ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు దాకా నేను నోట్ చెప్పి ఆ ఫార్ములా ప్రకారం ఎన్ని ఫంక్షన్స్ వస్తున్నాయో చెప్పాను నేను. ఇప్పుడు ఈసారి ఫంక్షన్స్ ఎన్ని అవుతున్నాయో చెప్పి దాన్ని బట్టి ఫార్ములా మీరే చెప్తారు చూద్దాం. ఒకసారి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్పి తీసుకున్నాను. 1 2 3 అని తీసుకున్నాను, ఏబిసి అని తీసుకున్నాను. దీని నుండి ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ చెప్పండి. ఒక్కొక్కరు ఒకటి చెప్పాలి. ఎవరో నేను చెప్తాను, అది చెప్పండి. రామచంద్రరావు,
రామచంద్రరావు వెళ్ళిపోయావా? రామచంద్రరావు మాట్లాడవే? ఏమైంది రామచంద్రరావుకి, ఏమైంది? మనం కాన్స్టెంట్ ఫంక్షన్ ఎలా చెప్తామంటే ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ డొమైన్ హ్యావ్ యూనిక్ ఇమేజ్ ఇన్ కోడమైన్ అని చెప్పచ్చు. లేదంటే ద రేంజ్ సెట్ కంటైన్స్ ఓన్లీ వన్ ఎలిమెంట్. ఎందుకంటే మరి ఇమేజెస్ అన్ని కూడా ఒకే ఒక ఎలిమెంట్ అవుతుంది కదా, అవునా? 1 యొక్క ఇమేజ్ ఏ అవుతుంది, 2 యొక్క ఇమేజ్ ఏ అవుతుంది, 3 యొక్క ఇమేజ్ కూడా ఏ అయిపోతుంది. కాబట్టి రేంజ్ సెట్ లో ఏముంటుంది? ఎలిమెంట్ ఏ ఒక్కటే కదా ఉంటుంది. ఎస్ సార్. ఇంతకీ రేంజ్ అంటే ఏంటి? ఇమేజెస్ సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్. సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్. సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ అంటే f(1), f(2), f(3) వీటిని ఇమేజెస్ అంటాం. వీటి యొక్క సెట్. కాబట్టి f(1) అన్నా ఏ, f(2) అన్నా ఏ, f(3) అన్నా ఏ. మీరు ఏ అని అనకుండా ఏ రాయాలి. ఇప్పుడు ఈ 3 సార్లు వచ్చింది కాబట్టి సెట్లో ఎప్పుడు రిప్లేషన్ ఉండదండి, ఒక్కసారే తీసుకుంటాం ఏ. ఇప్పుడు చూడండి, రేంజ్ సెట్ లోని ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఒక ఎలిమెంట్ ఉంది. అంటే రేంజ్ సెట్ కంటైన్స్ ఓన్లీ వన్ ఎలిమెంట్. ద రేంజ్ సెట్ కంటైన్స్ ఓన్లీ వన్ ఎలిమెంట్, దెన్ ద ఫంక్షన్ ఈస్ కాల్డ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. లేదా ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ డొమైన్, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ డొమైన్ హ్యాస్ సేమ్ ఇమేజ్ ఇన్ కోడొమైన్, దెన్ ద ఫంక్షన్ ఈస్ కాల్డ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ అని చెప్పచ్చు. లేదా ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ డొమైన్ ఈజ్ మ్యాపింగ్ విత్ ఓన్లీ వన్ ఎలిమెంట్ ఇన్ కోడొమైన్, every element in domain is mapping with only one element in codomain, then the function is called ఏమని చెప్తాం? కాన్స్టెంట్ ఫంక్షన్ అని చెప్తాం. ఏమండి, ఇప్పుడు ఇది ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ చెప్పాడు ఎవరు? మన కార్తికేయ. నెక్స్ట్ రామచంద్ర ఏంటి మాట్లాడలేదు? సార్ స్క్రీన్ బ్లాక్ Network అయిపోయిందండి సార్ no. రామచంద్రరావు. స్క్రీన్ సిగ్నల్ బాగాలేదండి సార్. స్క్రీన్ బ్లాక్ అయిపోయిందండి సార్. బ్లాక్ అయిపోయింది, నా మాట వినిపించట్లేదా? అది చెప్పలేదు సార్. అడు జేది మెసేజ్. మధుమిత నువ్వు చెప్పమ్మా. సరే మధుమిత నువ్వు రెండో కాన్స్టెంట్ ఫంక్షన్ చెప్పమ్మా. సార్ చెప్పమ్మా, నువ్వు చెప్పు రెండో కాన్స్టెంట్ ఫంక్షన్. 1b 2b 3. ఏబి 1 2 3 ఏబిసి 1b 2b 3 అయిపోయింది. మూడో కాన్స్టెంట్ ఫంక్షన్ నీకు నువ్వు చెప్పు. 3a 3b 3c. 3a 3b 3c. అదే ఆల్రెడీ అయిపోయింది. 3a 3b 3c అసలు ఫంక్షన్ 1c 2c 3c. 1c 2 3c 1c 2c 3c. మరి మొత్తం కాన్స్టెంట్ ఫంక్షన్ వచ్చాయి. ఎన్ని కాన్స్టెంట్ ఫంక్షన్స్ వచ్చాయి? 3 వచ్చాయి సార్. ఆ 3 ఎక్కడవి చూడండి. దేని బట్టి చెప్పొచ్చు? ఆ 3 అంటే దేని బట్టి చెప్పొచ్చు? మనం డొమైన్ లోని ఎలిమెంట్స్ ని బట్టి చెప్పొచ్చా, కోడొమైన్ లోని ఎలిమెంట్స్ ని బట్టి చెప్పొచ్చా? డొమైన్. కోడమైన్. మీకు అర్థం కాలేదు. రెండు ఈక్వల్. ఇలా ఏబి 1 2 3 అని తీసుకున్నాను నేను. ఇప్పుడు ఎన్ని కాన్స్టెంట్ ఫంక్షన్స్ ఏర్పడతాయి చెప్పండి, ఫామ్ అవుతాయి? 2 సార్. 3 సార్. 2 సార్. 2 3 సార్. 3 సార్. 3 సార్. అదొక కోడొమైన్ బట్టి చెప్తాను సార్. కోడొమైన్ బట్టి చెప్తాం. B2 A3 B3 అంటే కోడొమైన్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అయితే ఉంటాయో అన్ని కాన్స్టెంట్ ఫంక్షన్స్ ఫామ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఏ నుండి బి కి కాన్స్టెంట్ ఫంక్షన్స్ ఎన్ని ఫామ్ అవుతాయంటే ఏం చెప్పాలి మనం? n ఆఫ్ బి అంతే. అర్థమైందమ్మా? ఎస్ సార్. సార్ ఎస్ సార్. ఎస్ సార్. బైజెక్ట్ కు సంబంధించిన నోట్ రాస్తారు కదా మీరు. రాసి ఆ తర్వాత నోట్ కింద రాసుకోండి. ఇప్పుడు 9th నోట్ సార్ రాయండి. ద నెంబర్ ఆఫ్ ఒకసారి ఆగండి. ద నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్ ఫంక్షన్స్, ద నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్ ఫంక్షన్స్, the number of constant functions can be defined from capital A to B, capital A to capital B is
ఈజ్ ఎన్ ఆఫ్ బి. ఎన్ ఆఫ్ బి ఇక్కడ రాసిన చూసుకోండి. ఎన్ ఆఫ్ బి రాసారా? Yes, sir. నెక్స్ట్ ఈసారి మెనీ టు వన్ ఫంక్షన్స్ అని చెప్పి ఉంటాయి. మీకు అయితే ఇక్కడ లేదనుకోండి సిలబస్ లో, ఎందుకు లేండి. మెనీ టు వన్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇది చూడండి. ఇక్కడ కోడొమైన్ లోని 1 కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 1 కన్నా ఎలిమెంట్స్ ఎక్కువ ఎలిమెంట్స్ నుంచి ఒక్క ఎలిమెంట్ కే మ్యాపింగ్ అవుతుంది. Yes, sir. అంటే ఇది మెనీ ఎలిమెంట్స్. ఈ మెనీ ఎలిమెంట్స్ దేనికి మ్యాప్ అవుతున్నాయి? ఒక్కదానికే మ్యాప్ అవుతున్నాయి. కాబట్టి మెనీ టు వన్ ఫంక్షన్ అంటారు దీన్ని. అలాగే ఇక్కడ కూడా ఈ 2 ఎలిమెంట్స్ అంటే మోర్ దెన్ 1 ఎలిమెంట్ అంటే మెనీ. ఇవి వచ్చి ఎన్ని ఎలిమెంట్స్ మ్యాప్ అవుతున్నాయి? ఒక్క ఎలిమెంట్కి మ్యాప్ అవుతుంది. కాబట్టి ఇది కూడా మెనీ టు వన్ ఫంక్షన్ అంటారు. అర్థమవుతుందని నేను చెప్పింది? Yes, sir. అలాంటి మెనీ టు వన్ ఫంక్షన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే ఎన్ ఆఫ్ బి హోల్ పవర్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ బిపి ఎన్ ఆఫ్ ఏ ఫామ్ అవుతాయి అన్నమాట. రాసుకోండి. ద నెంబర్ ఆఫ్ మెనీ వన్ ఫంక్షన్స్. మెనీ వన్ అంటే ఇలా రాయాలమ్మా. మెనీ అని రాసి ఐఫెన్ ఇచ్చి 1 మెనీ వన్ ఫంక్షన్స్. మెనీ టు వన్ ఫంక్షన్స్ లేతే 1 to many, many to 1 అని రాయండి. మెనీ టు వన్ ఫంక్షన్స్ అని రాయండి. మెనీ టు వన్ ఫంక్షన్స్ అని రాయండి. The number of many to one functions can be defined from capital A to capital B is ఫార్ములా ఏమవుతుందంటే n of b whole power n of a మైనస్ n of bp n of a. అంటే మనం ఏం చేస్తాం చెప్పండి మీరు? ఇందులో ఏం చేస్తాం చెప్పండి? నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ నుంచి ఫంక్షన్ తీస్తుంది. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ నుంచి 1 ఫంక్షన్స్ ఎన్ని వస్తాయి అని తీసేసాం. అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే మెనీ టు వన్ ఫంక్షన్స్. కాబట్టి చూడండి అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని 4, అందులో నుంచి 1 ఫంక్షన్స్ ఎన్ని 2 తీసేస్తే రిమైనింగ్ ఫంక్షన్స్ ఎన్ని 2, అవి మెనీ టు వన్ ఫంక్షన్స్. అదే అర్థమైందా లేదు? నెక్స్ట్ ఇంకోటి మీకు ఆన్ టు ఫంక్షన్ చెప్పినప్పుడు చిన్న విషయం చెప్పడం నేను మర్చిపోయాను. విషయం ఏంటంటే ఇక్కడ ఈ 7th note లో n of a ఈక్వల్ టు m, n of b ఈక్వల్ టు n అని రాశారు కదా. అక్కడ మీరు బ్రాకెట్ లో రాయాల్సింది ఏంటంటే ఏలోని ఎలిమెంట్స్ ఎక్కువ ఉండాలా, బీలో ఎలిమెంట్స్ ఎక్కువ ఉండాలా? ఆన్ టుకి దీనికి రివర్స్ బీలో ఎక్కువ ఉండాలా? ఏలో తక్కువ ఉండాలి సార్. ఏలో ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఆన్ టు అంటే దేని చెప్తారు రిస్ట్రిక్షన్? మనం కోడమైన్ బట్టి చెప్తాం. ప్రతి కాబట్టి బిలో తక్కువ ఉండాలి, ఏలో ఎక్కువ ఉండాలి. అదే 1 ఫంక్షన్ వచ్చేటప్పటికి డొమైన్ గురించి మాట్లాడతాం. డొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ అది. కాబట్టి ఇక్కడ ఏలో ఎక్కువ ఉండాలి, బిలో తక్కువ ఉండాలి. నిఖిల్ సార్ నేను అదే చెప్పాను సార్. ఏలో ఎక్కువ ఉండాలి, బిలో తక్కువ సార్. బిలో తక్కువ ఉండాలి. ఎక్కువ ఉండాలంటే ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలి? బిలో తక్కువ ఉండాలి సార్. ఎన్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్, అది సారీ ఇక్కడ ఏం రాస్తారంటే బ్రాకెట్ లో, ఈ పక్కన బ్రాకెట్ లో ఏం రాస్తారంటే m గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n అని రాసుకోండి. m గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n అని రాసుకోండి. m గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n అని రాసుకోండి. రాసుకున్నారా? ఇంకొకటి, ఒకవేళ m లెస్ దెన్ n అయింది అనుకోండి, అప్పుడు నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ ఏమవుతాయి? 0. అది మీరు రాసుకుంటారా? ఇంకా అక్కర్లేదుగా, గుర్తుంటది కదా? అంతే. దీంతో మనకి 1 ఫంక్షన్స్, ఆన్ టు ఫంక్షన్స్ ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం పారాగ్రామ్ చెప్పుకోవాలి. ఒక్క నిమిషం మీరు బ్రేక్ తీసుకోండి. 4:20 వరకు, 4:20 అంటే 4:30 వరకు తీసుకోండి. ఆ తర్వాత మనం పారాగ్రామ్ డెఫినేషన్ అది చెప్పుకుని, ఆ తర్వాత మనం ఎగ్జాంపుల్ అది చెప్పుకున్న తర్వాత మనం సమ్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఓకే సార్. ఇంకోటి, ఒక నిమిషం
మీరు వీటి మీద ఫార్ములాస్ మీద దృష్టి పెట్టి చదవండి. ఈ బ్రేక్ అయిన తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత నేను ఒకసారి ఫార్ములాస్ అడిగి అప్పుడు ఆ ప్యాలెండ్రంలోకి వెళ్తాను నేను. ఫంక్షన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి ఏ నుంచి బికి, 1 ఫంక్షన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, ఆన్ టూ ఫంక్షన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, బైజెక్షన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, కాన్స్టెంట్ ఫంక్షన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, మెనీ టు వన్ ఫంక్షన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, అలాగే కండిషన్ ఏంటి, ఎన్ఆఫ్ఏ గ్రేటర్ దాన్ ఎన్ఆఫ్ బి అవ్వాలా, లేకపోతే ఎన్ఆఫ్ఏ లెస్ దాన్ అనుకుంటే ఎన్ఆఫ్ బి అవ్వాలా, ఒకవేళ ఎన్ఆఫ్ఏ గ్రేటర్ దాన్ అనుకుంటే ఎన్ఆఫ్ బి అయితే ఏమవుతుంది, ఎన్ఆఫ్ఏ బిఏ లెస్ దాన్ ఎన్ఆఫ్ అయితే ఏమవుతుంది, ఇవన్నీ కూడా అడుగుతాను నేను. అర్థమవుతుందని నేను చెప్పింది. కాబట్టి అవన్నీ చదువుకుని నాకు ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ రండి, కరెక్ట్గా 4:30కి రండి. ఏమా Okay, sir. సరే, బ్రేక్ తీసుకో.